ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ 85 రోజు 86 రోజు ఏం జరిగిందో మనకు మెటల్ పదం. ఇంకా గ్రాండ్ ఫినాలే టికెట్ రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే టాప్ 5 అనమాట. అంటే ఫినాలే అంటే ఏంది, ఇంకా టాప్ 5 కి చేరుకునే దానికి ఎవరెవరు అరుగులో అనేది ఆ ఆట అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా దానికి టికెట్ రేసు అంటే గేమ్స్ బాగాడాలి. ఇంకా ఈ ఆటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా దీనికైతే ఇంతకు ముందు అంటే ఇది వరకు బిగ్ బాస్ ఆడినోళ్ళు అంటే సీజన్ 1 నుంచి ఈ సీజన్ 7 వరకు ఎవరెవరైతే ఆడేసి వెళ్ళారో అదే అంటే ఆడిపోయిన వాళ్ళు అనమాట. వాళ్ళు విన్నర్లు ఉండొచ్చు, రన్నర్లు ఉండొచ్చు, ఇంకా అదే ఆటగాళ్ళు పాటగాళ్ళు ఎవరు ఉండొచ్చు. ఇంకా వాళ్ళైతే తోడుకు రావడం, తోడుకొచ్చి వాళ్ళ చేత గేమ్స్ ఆడిస్తారు. ఆడిచ్చిందే కాకుండా వాళ్ళే చెప్తారు అనమాట ఎవరు దానికి అరుగులు ఏంటనేది. ఇంకా ఈ గ్రాండ్ ఫినాల్ టికెట్ రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీనికి సంబంధించిన వరకు అయితే ఇంకా హారిక, అఖిల్ ఇంకా వీళ్ళైతే బిగ్ బాస్ సీజన్ 4 లో 5 లో వీళ్ళైతే కంటెస్టెంట్ గా ఆడారు. ఇంకా వీళ్ళైతే తోడుకు రావడం జరిగింది. వీళ్ళు తోడుకొచ్చారు. తోడుకొచ్చిన తర్వాత ఆ గేమ్స్ అయితే పెట్టారు అనమాట. దీంట్లో విష్ణుప్రియ, రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్ వీళ్ళ నలుగురు అయితే ఆడారు. వీళ్ళ నలుగురులో రోహిణి అయితే బాగా ఆడింది అనమాట. చూడండి రోహిణికి భలే ప్లస్ అవుతుంది. చూడండి మొన్న కూడా మెగా చీఫ్ అయింది. తర్వాత అంటే ఆమె ఆడే ప్రతి గేమ్ కూడా విన్ అవుతూ వస్తుంది. ఇంకా దీనికైతే 2 గేమ్స్ అయితే విన్ అయిపోయింది రోహిణి. అంటే తన ఆడే ఆట బాగుంది అనమాట. పైగా ఆమె ఇంకా ఒక్కసారిగా నామినేషన్ పడిందంటే తేలిపోద్ది అనమాట. ఆమె సేవ్ అవుద్దా లేదా ఎలిమినేట్ అవుద్దా ఏమో చెప్పలేము అనమాట. ఏంటంటే ఈ రోహిణి గాని, ఈ అవినాష్ గాని, టేస్టీ తేజ గాని వీళ్ళకి బయట పబ్లిసిటీ తక్కువ. ఇప్పుడు ప్రెసెంట్ అయితే గౌతమ్ ఒక్కడికే బయట పబ్లిసిటీ ఎక్కువ ఉంది. ఎవరిలో వైల్డ్ కార్డు వాళ్ళందరిలో కల్లా గౌతమ్ ఒక్కడికైతే ఉంది. కానీ గౌతమ్ది ఏంటంటే మాట్లాడే తీరు కూడా అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. ఏంటంటే ఒక టాపిక్ జరుగుతుంటే వేరే టాపిక్ మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు నామినేషన్ సంబంధించి అంటే ఈ వీక్ సంబంధించి లేదా నెక్స్ట్ వీక్ అన్న ఏదన్నా పాయింట్ ఉంటే వేయాలి. అంతేగాని అక్కడెక్కడో మేటర్ తీసుకొచ్చి అంటే బయట సమాజానికి దేశంలో ఉన్న మేటర్ తీసుకొచ్చి ఎక్కడ మాట్లాడతాడు ఆ టైంలో ఉంటుంది. అది అవసరం చెప్పండి. ఎప్పుడో సీజన్ 1 ఎప్పుడో బిగ్ బాస్ బయట జరిగింది. ఏంటంటే బాబు ఇదే అతను మెట్ల పిచ్చా. అయితే ఒక్కటైతే కరెక్ట్ అండి, అతను పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే వాడుతున్నాడు. అదైతే సరే కరెక్టే, వాడుకోవాలి కరెక్టే. అతని తెలివితేటలతో అయితే వాడుకుండడం బాగానే ఉంది. కానీ అతను ఏదంటే అది మాట్లాడడం, సంబంధం లేనిది క్రియేట్ చేయడం, దీన్ని తీసుకొచ్చి దీంట్లో కలపడం, దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలపడం, దీన్ని అతను ఇంకో దాంట్లో కలపడం అది కరెక్ట్ కాదు. ఇది అతను ఆడే తీరైతే బాగానే ఉంది, ఓకే యాక్సెప్ట్. కానీ అతను ఏంటంటే బాబు ఏదంటే అది మాట్లాడుతున్నాడు. జనాలు కూడా అదే కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు టాప్ 1 లో నిఖిల్, టాప్ 2 లో నబీల్ ఉన్నాడు. ఇప్పుడు టాప్ 2 లో గౌతమ్ ఉన్నాడు. అంటే బాగానే ఉంది, నేను ఏదో నబీల్ సపోర్ట్ చేస్తున్నా అదేం కాదు ఇది. కానీ ఏ విషయం అంటే ఆ విషయం మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి సరే చూద్దాం. మన జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంటే. ఇంకా ఎంటర్టైన్మెంటే కావాలనుకుంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంకా ప్రజలందరికీ ఎంటర్టైన్మెంటే కావాలంటే ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా మాట్లాడొచ్చు. అంటే బయట విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. ఏదంటే ఆ విషయం టాపిక్ డిస్కషన్ చేయొచ్చు. ఇంకా ఎలా ఆడొచ్చు, ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. ఇంకా అలా అయిపోయింది అనమాట పరిస్థితి. కానీ ఎన్ని చేసినా సరే గౌతమ్ టాప్ 2 లో ఉన్నాడు, టాప్ 1 లో అయితే లేడు కదా. చూడండి అంటే దీనికి అర్థమైంది టాప్ 1 లో నిఖిలే ఉండడానికి కారణం ఏంటి, అతను ఆడే విధానం, అతను ఆడే తీరు. పైగా కర్ణాటక బ్యాక్ చేయని అది అయినా సరే అతను చూడండి అప్పటికే ఇప్పుడు కర్ణాటక ఓటు అతనుగా ఓటేరు కదా, తెలుగు వాళ్ళే ఓటేసారు. ఇంకోటి ఏంటంటే సీరియల్ ఓటేస్తారు. సీరియల్ ఎవరండి ఓటేస్తారు? ఏ సీరియల్ అందరూ నిఖిల్కి వేస్తారా? సరే ఇప్పుడు సీరియల్ చూస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ సీరియల్ మరీ అంత ఫేమస్ ఏం కాదుగా. అది అక్కడ ఒక్క సీరియల్ అయినా చేసేది. ఆ ఒక్క సీరియల్ ఏంది ఇప్పుడు మన తెలుగులో 2 రాష్ట్రాల తెలుగులో అందరూ చేస్తారా? లేదుగా. మనం ఆడే తీరు, మనం మాట్లాడే విధానం, మనం ఉండే మంచితనం ఖచ్చితంగా కాపాడుతుంది. బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఖచ్చితంగా మంచితనమే కాపాడుతుంది. బయట సమాజంలో మంచితనం వర్కౌట్ కాకపోయినా, నిజాయితీ వర్కౌట్ కాకపోయినా బిగ్ బాస్ హౌస్ లో మాత్రం నిజాయితీ మంచితనం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ప్రజలందరూ చూస్తున్నారు, ఓటేస్తారు. సరే ఇంకా ఈ వారం అయితే అందరూ 8 మంది నామినేషన్ పడ్డారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఉండే వాళ్ళందరూ నామినేషన్ పడ్డారు, ఒక్క రోహిణి తప్ప. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకోండి. నేనైతే నిఖిల్ కైనా నబీల్ కైనా ఓటేయమని చెప్తా. ఇంకా నబీల్ కాస్త ఓటింగ్ తక్కువ కాబట్టి నబీల్కి ఓటేయమని చెప్తాను. ఎందుకంటే ఒకరు విన్నరు, ఒకరు రన్నరు. ఇంకా ఫైనల్ విన్నర్ అయితే ఇంకెవరో కాదు, ఇంకా నిఖిలే. ఇది ఇంకా తేలిపోయింది. సరే ఇంకా 85వ రోజు అయితే ఇంకా నామినేషన్ అయితే ఫినిష్ అయితే ఇంకా 86వ రోజు స్టార్ట్ అయింది. మార్నింగ్ 9 గంటలకి నిద్రలు వేసారు, ఇంకా డాన్స్ వేసారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటకి ఈ హారిక, అఖిల్ ఇంకా వీళ్ళిద్దరు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత సరదాగా మాట్లాడారు. ఇంకా విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళ లవ్ మ్యాటర్ కూడా సరదాగా డిస్కషన్ చేశారు. ఇంకా డిస్కషన్ చేసి అదే కామెడీగా ఫన్నీగా కామెడీగా ఇంకా అందరూ మధ్య సీరియస్ అవుతుంది మళ్ళీ. ఇంకా అదంతా అయింది. ఇంకా అయిన తర్వాత ఇంకా గేమ్స్ అయితే పెట్టారు, 2 గేమ్లు. ఇంక 2 గేమ్లు పెట్టిన తర్వాత 2 గేమ్లు రోహిణి గెలిచింది. అదే ఆమె కష్టం, సరే కష్టం బాగుంది, ఆ ఆడే విధానం బాగుంది, చాలా బాగుంది. కానీ చూద్దాం. ఇంకా నామినేషన్ పడలా, ఎప్పుడో మొన్నసారి పడింది అంతే. ఇంకా నామినేషన్ పడిందని చూద్దాం ఏమవుతుందో.
ఎందుకంటే నామినేషన్ పడతా ఉండాలి. ఇప్పుడు నబీల్ అన్న బాగా డల్ అయిపోయిన కారణంలో ఒకటే, అతను నామినేషన్ పడలా. ఒక 5-6 సార్లు నామినేషన్ పడ్డాడు, మిగతా ఒక 6-5 సార్లు పడలే. ఇంకా అంటే దాదాపు ఇప్పుడు 12 వారాలు ఫినిష్ అయితే అతను ఒక 5 సార్లు నామినేషన్ పడ్డాడు. అంటే ఒక 6 వారాల దాకా అతను నామినేషన్ పడలేదు. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? దానివల్ల ఏమవుతుంది, జనాలు కూడా మర్చిపోతారు అనమాట. పైగా ఇంకా సర్లేండి, ఇంక ఏదో ఉంటుంది. సరే, ఇంకా ఈ రోజు అయితే ఈ 86వ రోజు అయితే ఇంకా హారిక అఖిల్ ఇంకా వీళ్ళిద్దరు అయితే వచ్చారు, గేమ్ పెట్టిన తర్వాత 2 గేమ్లు రోహిణి విన్ అయింది. ఇంకా వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇంకా ఈ రోజు అయితే మానసు ఎవరో వచ్చారు, ఇంకా వాళ్ళని కూడా చూసి నేను పెడతాను, ఇంకా లైవ్ కూడా చూసి నేను అప్డేట్ కూడా ఇస్తాను. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 మీద ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాకా మీకేం డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.